ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకుంటూ చేసుకోమనండి. కానీ అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ప్రజలు ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు. మీరు ఏమాత్రం చేయగలరు అనేది చూశారు, ఏమాత్రం చేయబోతున్నారు అనేది మొన్న మావిగన్తోనే ఒక క్లారిటీ వచ్చింది. ఈ మావిగన్ అన్న వెంటనే ఆ కుర్రాడు నవ్వాడు బయటికి. అంటే ఆ పదం వింటేనే మీరు నవ్వుతున్నారు, పదం మాట్లాడిన చూసి ఇంకెంతమంది నవ్వుతున్నారో ఆలోచించండి ఒకసారి. ఇలాంటి వ్యక్తి గురించి ఇంత మంచి పోలీస్ స్టేషన్లో ఎంతో కుటుంబాలకు మంచి జరిగి ఇలాంటి ప్రదేశంలో మాట్లాడుకోవడం కూడా నాకైతే అశుభంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ వదిలేండి. కంపల్సరీ అండి. నాకు సర్కిల్ విషయం కూడా చెప్పున్నారు, కొంత మేరకు ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పోలీస్ స్టేషన్స్. అంటే దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. లాస్ట్ 5 years మేము 2018 అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొన్న ఫైర్ టెండర్ వర్క్స్కి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ చేసాం 246 కోట్ల రూపాయలు పెట్టి. ఆ రోజు నేను ముందు రోజు అన్ని చెక్ చేసుకుంటే 2018 తర్వాత నుంచి ఒక్క ఫైర్ ఇంజన్ రాలే గవర్నమెంట్, ఒక ఫైర్ ఇంజన్ కొనలే, ఒక చిన్న బోటు కొనలే. మళ్ళీ ఎగైన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సుమారుగా 294 కోట్లు పెట్టి ఈరోజు మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్విప్మెంట్ కొన్నాం. అంటే ఇదే కాకుండా పోలీస్ స్టేషన్స్ కూడా రినోవేషన్ కానీ కొత్త పోలీస్ స్టేషన్స్ కానీ మళ్ళీ బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఇలాంటి పోలీస్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం రినోవేట్ చేస్తే జరగాలి, డెఫినెట్గా జరగాలి. ప్రజలతో పాటు మా పోలీసులు కూడా అదే కోరుకుంటున్నారు, అదే ఆశిస్తున్నారు. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్స్ అన్ని ప్రక్షాళన జరుగుతాయి. యాక్చువల్గా సైబర్ నేరాలకి దయచేసి మీ బాధ్యత కూడా ఉంది పత్రికా విలేకరులుగా. సైబర్ నేరాలు అరికట్టడానికి మెయిన్ అవగాహన ఒకటే మెయిన్ అండి. ఎందుకంటే ఎంత అవగాహన వస్తే ప్రజల్లో అంత ఈజీగా మనం ఆ సైబర్ నేరాల నుంచి బయటపడగలం. ముఖ్యంగా సైబర్ నేరాలు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ సైబర్ నేరాలు పారిట పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దయచేసి సైబర్ నేరాలకి దూరంగా ఉండండి. అవగాహన లేనివాడు ప్రవర్తిస్తాడు కొన్ని రకాలుగా. ఎలా ప్రవర్తిస్తాడు అవగాహన లేనివాడు? అలా అతను తీసుకురా జైల్లో పెట్టు, లేకపోతే అలా తీసుకురా కొట్టు, లేకపోతే ఈ సెక్షన్స్ పెట్టు ఆ సెక్షన్స్ పెట్టు. అందుకే కదా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని. ఈరోజు మేము అలా ముట్టికాయలు పెట్టించుకోదలుచుకోలేదు. ఈరోజు నిజంగానే కొంత చిన్న దానికి ఏంటంటే చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఈరోజు మోడీ గారు, ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగల్గా చేయాలి.
లీగల్గా చేయాలని ఉద్దేశంతో మేము ముందుకెళ్లే పరిస్థితి తప్పించి మా ఉదాసీనత అయితే కాదు. ఏదో మా మంచితనం ఉన్న పదం గురించి కాకుండా మేము యాజ్ పర్ లా ప్రకారం వెళ్తున్నాం. ఎక్కడైనా అందుకే కదా సోషల్ మీడియాలో అబ్యూజింగ్సింగ్ కూడా ఈరోజు ఒక చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా ఒక జీవోఎం ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చట్టాన్ని కూడా ఒక మంచి బ్యూటిఫుల్ చట్టం ఎదురుగా పెడతాం. అప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా ఏం మాట్లాడినా కూడా మాట్లాడడానికి కూడా భయపడేట్టుగా చేస్తాం. రోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఒక పక్క నుంచి ఇంటెలిజెన్స్ విభాగం కానీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అలాంటి పర్సన్స్ ఎవరు ఉన్నారంటే మేము పిక్ చేసుకొని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఒకటేంటంటే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మోడీ గారు ఒక గవర్నమెంట్లో కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో కానీ ఈరోజు ఫస్ట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పేరుంది, ఫ్యాక్షనిజాన్ని ఆ రోజు అరికట్టారు, గ్రూప్ తగాదాలను అరికట్టారు, కమ్యూనల్ వైలెన్సెస్ని అరికట్టారు, రీజనల్ వైలెన్సెస్ని అరికట్టారు. ఆటోమేటిక్గా ఈరోజు రౌడీ మూకలు మాకు ఇప్పుడు టార్గెట్ మాకు రౌడీ మూకలు. నెక్స్ట్ ఏంటంటే ఈ గాంజా డ్రగ్స్, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీని మీద మ్యాక్సిమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దీని మీద